భూభారతి తీసుకురావడం చాలా సంతోషం. గతంలో ఏదైతే ధరణి పోర్టల్ ఉందో ఆ పోర్టల్లో ఉన్నటువంటి అనేక సమస్యలతోటి రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళ భూములు వాళ్ళకు రావాలంటేనే నరకయాతన అనుభవించారు. వాళ్ళ భూములు ఇంకోల పేరు మీద ఉండడం, వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టకపోవడం వల్ల చాలా నరకాన్ని అనుభవించారు. ఈరోజు ఎవరి భూములు వాళ్ళే, ఎవరైతే పట్టాకున్నారో ఎవరైతే కబ్జాకున్నారో వాళ్ళ భూములు వాళ్ళకు ఈరోజు వస్తున్నాయంటే ఈ ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయనే విషయం తప్పకుండా చెప్పక తప్పదు. ఇంకో విషయం ఏంటంటే విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి 23,000 మంది ఆర్టిజన్ సోదరులను గత ప్రభుత్వం పర్మనెంట్ చేసినామని చెప్పి కాలయాపన చేసి ఆర్టిజన్లను నామకరణం చేసి మోసం చేసిందనే విషయాన్ని మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా మినిస్టర్ బట్టి విక్రమార్క గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. పెద్దలు సంజీవ్ రెడ్డి గారి ఆశీస్సులతో మా 327 సెక్రటరీ జనరల్ శ్రీధర్ సార్ ఆధ్వర్యంలో మరొక్కసారి ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 23,000 మంది ఆర్టిజన్ సోదరుల సమస్యలను అతి త్వరలో పరిష్కరించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తామని ఈరోజు కూడా సీఎం గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి 23,000 మంది ఆర్టిజన్ సోదరులకు అతి త్వరలో ఏపీఎస్ఈబీ సర్వీసు రూల్స్తో కూడుకున్నటువంటి దశల వారి కన్వర్షన్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. 100కు 100% 1వ తారీఖు నాడు లేదా 1వ తారీఖు నాడు హాలిడే ఉంటే తప్ప 2వ తారీఖు నాడు తప్పకుండా జీతాలు వస్తున్నాయి. గతంలో 15వ తారీఖు 20వ తారీఖు జీతాలు వచ్చేటి, ఇప్పుడు 1వ తారీఖు నాడే జీతాలు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఆ విషయంలో అయితే మేము ఈ ప్రభుత్వాన్ని ఒప్పుకోక తప్పదు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. గతంలో పెగ్గలకు ఓడడం తప్ప చేసింది శూన్యము. ఈరోజు చేసిందే చెప్తున్నారు. ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా మేము ఇది చేస్తున్నామని ఖచ్చితంగా చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వం అప్పులు కుప్పలు చేసి ఆ కుప్పలను తీర్చడానికే ఇప్పుడు 1 సంవత్సర కాలం గడిచిపోయింది. ఇక నుండి పాలన మీద ఇంకా దృష్టి పెట్టి ఉద్యోగులకు కానీ కార్మికులకు కానీ కర్షకులకు కానీ ఇంకా ప్రజాపాలన ప్రభుత్వం అందిస్తారని ఆశిస్తూ ఉన్నాం.